గుడ్ మార్నింగ్. ఏపీ టెట్ రాయడానికి సిద్ధపడుతున్నటువంటి అభ్యర్థులు, డిఎడ్, బిఎడ్ విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం టెట్ ఎలిజిబిలిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే మనం డిఎస్సి రాసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతుంది. అయితే ఎలిజిబిలిటీ ఏంటంటే ఇందులో పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. పేపర్ 1 ఎవరు రాస్తారంటే డిఈడి అయిన వాళ్ళు, డిఎడ్ అయిన వాళ్ళు, లేదా తర్వాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు అవుతారు. పేపర్ 1 రాస్తారు. పేపర్ 2 ఎవరు రాస్తారంటే డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు రాస్తారు. అయితే ఇక్కడ పేపర్ 1 డిఈడి ప్లస్ లేకపోతే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇనిషియల్ చేసే వాళ్ళు ఏంటంటే 2011 తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఎడ్జిటల్ కింద ఎలిజిబుల్ అయ్యారు కదా, కాబట్టి వీళ్ళకి ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రం అవకాశం పడుతుంది. కాబట్టి ఈ పేపర్ 1 రాయాలి. అందరూ కూడా ఇన్ సర్వీస్ వాళ్ళు అందరూ కూడా ఇన్ సర్వీస్ టీచర్స్ అందరూ కూడా ఈ పేపర్ 1కి ఎలిజిబుల్. అంటే అక్కడ ఇన్ సర్వీస్ అనగానే అది యాక్సెప్ట్ చేస్తుంది. యాక్చువల్గా అయితే ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడి అయిన వాళ్ళకి పేపర్ 1 అవకాశం ఉంది. డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన వాళ్ళు పేపర్ 2 అవకాశం ఉంది. అంటే పేపర్ 2 అనేది స్కూల్ అసిస్టెంట్స్ అంటే 6th నుంచి 8th వరకు బోధించేవారు చేస్తారు. పేపర్ 1 to 5th క్లాసెస్, ఇది 1 to 5th క్లాసెస్. ఈ 1 to 5th క్లాసెస్ మాత్రమే దీనికి చెప్పేవాళ్ళు చేస్తారు. దీనికి మాత్రం 6th to 8th లేదా 10th వరకు, 8th వరకు ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. అయితే కేవలం 2011 తర్వాత నియామకం అయ్యి ఇప్పటికీ ఎడ్జిటల్గా చేస్తున్న వారు, వాళ్ళ పిఎస్హెచ్ఎం కింద ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ పేపర్ 1 రాయాలి. అయితే ఇందులో పేపర్ 1లో మళ్ళీ పేపర్ 1A, పేపర్ 2, పేపర్ 1A, పేపర్ బి, పేపర్ 2, పేపర్ 2A, 2B అని 2 ఉంటాయి. అయితే వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాను. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది నో ఏజ్ లిమిట్ అండి. ఇక్కడ నో ఏజ్ లిమిట్. అయితే ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోవాలి, ఇన్ సర్వీస్ టీచర్స్ మనం కంపల్సరీ కూడా 5 సంవత్సరాల సర్వీస్, 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ రాయాలి. అదే గుర్తు మీ అందరికీ కూడా, ఇంకా దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. మీకు సర్వీసు 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉందంటే కంపల్సరీ పేపర్ 1A పాస్ అయి తెరవలసిందే. ఇది దీనికి 3 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చేదండి. అందువల్ల కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్ సర్వీస్ చేసి ప్రతి ఎడ్జిట్ అయితేనేమో పేపర్ 1A రాయాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్ 6th to 8th కానీ 10th చేసే వాళ్ళందరూ అయితే పేపర్ 2A రాయాలి. అయితే 2B, 1B కూడా ఉంది. 1B అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిన వాళ్ళు రాయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిజేబుల్డ్ పీపుల్కి లేకపోతే రకరకాల డిజేబిలిటీ ఉన్న వాళ్ళ పీపుల్ ట్రైనింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు 1B, 2B అని రాస్తారు. అందువల్ల ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి నో ఏజ్ లిమిట్ అండి. అలాగే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి మనకి ఓసీ వాళ్ళకి ఏమో 60% ఉండాలండి, 60% ఉండాలి. అలాగే బీసీకి 50% ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి 40% మార్క్స్ ఉండాలి. 40 అంటే ఒక పేపర్ వచ్చి 150 మార్కులు ఉంటుంది. అందులో మనం మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఓసీ అయితే 60% రావాలి, అయితే బీసీ అయితే 50% రావాలి, అలాగే ఎస్సీ అయితే 40% రావాలి, ఎస్టీ కూడా 40% రావాలి. అయితే ఇక్కడ వాటి గుర్తుపెట్టుకోవాలి, ఇన్ సర్వీస్ వాళ్ళు క్వాలిఫై అయితే సరిపోతుంది. అలా కాకుండా కొత్తగా రాసేటువంటి అభ్యర్థులైతే వాళ్ళు 150 మార్కులకి ఎన్ని మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే అంత బెనిఫిట్ అవుతుంది. అంటే 20% వాళ్ళకి ఎగ్జామ్ అందులో జరుగుతాయి. అంటే డిఎస్సి 80 మార్కులకి టెట్ మార్కులు ఒక 20 మార్కులు వెయిటేజ్ ఇవ్వబడుతుంది. అందువల్ల వాళ్ళు బాగా కష్టపడి 150 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇన్ సర్వీస్ వాళ్ళకైతే ఆ రూల్ ఏం లేదు, క్వాలిఫై అయితే చాలు. అంటే ఓసీ వాళ్ళు 60% తెచ్చుకుంటే సరిపోతుంది, బీసీ వాళ్ళు 50% తెచ్చుకుంటే సరిపోతుంది,
ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు 40% తెచ్చుకుంటే క్వాలిఫై అవుతారు, సరిపోతుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, ఇందులో చూసినట్లయితే చాలామంది ప్రైవేట్గా చేస్తూ ఉంటారు కదా, నేను BA ప్రైవేట్గా చేశాను, తర్వాత BEd అయ్యాను, నేను రాయొచ్చా అని ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారు, నేను DED ప్రైవేట్గా చేశాను, నేను ఎలిజిబుల్లే కాదంట. అందరూ కూడా ఎలిజిబుల్లే, అందువల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే టెస్ట్ వ్యాలిడిటీ చూసుకుంటే, ఇక్కడ టెస్ట్ వ్యాలిడిటీ చూసుకుంటే మనకి ఇది లైఫ్ టైం అండి, అంతా కూడా లైఫ్ టైం పనిచేస్తుంది. ఈ సర్టిఫికేట్ అంటూ కూడా లైఫ్ టైం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా దీని గురించి అయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు సిలబస్ ఏమేమి ఉంటుంది, ఎలా రాయాలి, అలాగే ప్రీవియస్ పేపర్స్ గురించి కూడా చెప్తాను. అందువల్ల మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్ రావడానికి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలా వచ్చినట్లయితే నేను పెట్టిన వెంటనే మీకు వస్తుంది, కాబట్టి మీరు చక్కగా వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూసుకోవచ్చు, దీన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి, అందులో PDF కూడా దొరుకుతుంది మీకు, దాని నుంచి డౌన్లోడ్ చేసి మీరు చదువుకోవచ్చు. నేను చెప్పింది మీరు ఫాలో అయితే కనుక మీరు ఇక కరెక్ట్గా పర్టికులర్గా ఏం భయపడడం అవసరం లేదు. చాలామంది ఇన్స్టిట్యూట్ టీచర్స్ అయితే మాత్రం చాలా భయపడిపోతున్నారు, ఎలా ఉంటుంది ఏంటది అనేది. దాని గురించి ఏం భయపడక్కర్లేదు. నేను ప్రతిరోజు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ ద్వారా, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా మీకు చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు కంపల్సరీ దీన్ని ఫాలో అవ్వండి, ఏం భయపడడం అవసరం లేదు, చక్కగా మీరు క్వాలిఫై అవుతారు.